ఈ నంబరే నమస్కారం అండి. నా పేరు సరస్వతి, తహసీల్దార్ సదాశివపేట. ఈరోజు ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా సదాశివపేట మండలంలో ఎల్లారం గ్రామ పంచాయతీలో కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రజాప్రతినిధులతో ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగా సీఎం గారి సందేశం వినిపించి అట్లాగే కార్యక్రమ ఉద్దేశాలను వివరించి ప్రభుత్వం నిర్దేశించిన దరఖాస్తు ఫారాన్ని ప్రతి కుటుంబానికి అందజేసి వారి నుంచి దరఖాస్తు స్వీకరణ జరుగుతుంది. ఈ కార్యక్రమం ప్రతి గ్రామ పంచాయతీలో 6వ తేదీ వరకు జరుగుతుంది. 6వ తేదీ తర్వాత కూడా ఎవరన్నా ఇంకా ఇవ్వాలనుకున్నా మండల కార్యాలయాల్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ప్రభుత్వం నిర్దేశించిన దరఖాస్తు ఫారంలో 6 గ్యారంటీలకు సంబంధించి 5 పథకాలకు సంబంధించిన వివరాలు తప్పులు లేకుండా పూర్తి చేసి ఇక్కడ కౌంటర్లో అధికారులకు ఇవ్వాలి. సో దానికి ప్రతి దరఖాస్తు ఫారంతో ఆధార్ కార్డు జిరాక్స్ అట్లాగే రేషన్ కార్డు జిరాక్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఒకవేళ ఎవరన్నా అందుబాటులో లేకపోయినా గ్రామ పంచాయతీ సిబ్బందికి జనవరి 6వ తేదీ వరకు కూడా ఈ దరఖాస్తు ఫారం పూర్తి చేసి ఇవ్వచ్చు. ప్రతి కుటుంబానికి సంబంధించిన పథకాల వివరాలు, ప్రతి కుటుంబ సభ్యుల వివరాలన్నీ నమోదు చేసి ఆధార్ నెంబర్లు, విద్యుత్ కనెక్షన్, గ్యాస్ కనెక్షన్ ప్రతి వివరాలు కూడా సరైన నెంబర్స్తో నింపాలి తప్పులు లేకుండా. సో ఇట్లా ప్రజాపాలనలో భాగంగా ప్రతి టీము, అధికారుల టీం ప్రతి విలేజ్కి వచ్చి దరఖాస్తుల స్వీకరణ మీ గ్రామంలోనే జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ దరఖాస్తు ఫారం పూర్తి చేసి ఇవ్వాలని కోరుతున్నాం అండి. 6వ తేదీ వరకు కూడా ఇంకా ఎవరన్నా దరఖాస్తు ఫారంలో ఇంకా ఏమన్నా ఇవ్వని వాళ్ళు ఉన్నా, ఇంకా ఎవరన్నా అందుబాటులో లేని వాళ్ళు ఉన్నా కూడా మండల కార్యాలయాల్లో కూడా కౌంటర్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అక్కడ కూడా ఇవ్వచ్చు. గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు ఉంటారు, వాళ్ళ టీం ఉంటారు. మీకు ఏమైనా అనుమానాలు ఉన్నా నివృత్తి చేసుకొని పొరపాట్లున్నా సరిదిద్దుకొని మళ్ళీ ఇవ్వచ్చు.